హాయ్ అండి, వెల్కమ్ టు కిచెన్ బై కేజే మాడసాని. ఈరోజు నేను మీకు కోనసీమ కొబ్బరి అన్నము కోడి కూర చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనము కొబ్బరి మిక్సీలో పట్టుకొని తీసుకున్న పాలండి. ఈ లోటాతోటే నేను బియ్యాన్ని, పాలను, నీళ్ళను తీసుకుంటానండి. కొలత కోసం నేను ఈ లోటా తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా కప్పుతో కూడా చేసుకోవచ్చు. మీడియం సైజు కొబ్బరికాయని తీసుకున్నానండి. తీసుకొని దాని నుంచి మిక్సీ పట్టుకొని పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ లోటాడు పాలు వచ్చాయండి నాకు, కొబ్బరి పాలు. సో ఇదే విధంగా మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను జీలకర్ర వేసుకుంటున్నానండి. ఎటువంటి పలావ్ దినుసులు వేయట్లేదు. ఆ ఫ్లేవర్ కోసం, కొబ్బరి ఫ్లేవర్ అంతా మనకి తెలియాలని నేను పలావ్ దినుసులు వేయట్లేదండి. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనము తీసి పెట్టుకున్న పాలను ఇందులో ఎసురు కోసం వేసుకుందామండి. ఒక లోట నేను తీసుకున్న ఒక లోట పాలకి మరలా ఇంకొక లోట నీళ్లు తీసుకుంటున్నాను. ఇవి మరిగేలోపు నేను ఒక లోట బియ్యాన్ని కడిగి పెట్టుకుందామండి. శుభ్రంగా కడిగి ఎసురు కాగేలోపు బియ్యం నానబెట్టుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఎసురులో. వేసుకొని మరిగిన తర్వాత మనము కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకొని మనకి ఉడికొచ్చే వరకు ఉడికించుకోవాలండి. బియ్యము అన్నం ఉడికే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుందాము. ఇలా ఉడుకు వచ్చిన తర్వాత మనము మూత పెట్టుకుంటే మనకు కొబ్బరి అన్నం చక్కగా రెడీ అవుతుంది. కమ్మగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు బిర్యానీనే కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.